గుడ్ మార్నింగ్ అండి. ఆస్తుల వాల్యూ పెరిగిపోయిన తర్వాత బయట కబ్జాలు చేసేవాళ్ళు ఎక్కువైపోయారు. ఒక ఎన్ఆర్ఐ ఆవిడ లేడీ 2 ఎకరాల భూమి కొనుక్కుని హైదరాబాద్లో దాని చుట్టూ శుభ్రంగా ఫెన్సింగ్ వేసేసుకుని గోడ కట్టి ప్రహరీలు కట్టేసుకుని గేట్లు పెట్టుకుని సీసీ కెమెరా కూడా ఏర్పాటు చేసుకుని చక్కగా వెళ్ళిపోయింది. ఈ మధ్యన ఒక ఆయన ఆ తాళాలు పగలగొట్టేసి గోడ కూల్చేసి ఆ గేట్లన్నీ తీసేస్తే ఆవిడ రెవెన్యూ డిపార్ట్మెంట్కి అక్కడ ఉన్న వాళ్ళందరికీ కంప్లైంట్ పెట్టిందిట. ఇలా నాది ఇది, ఇలా నా కెమెరాలు ఇలా కనిపిస్తున్నారు, నేను ఇట్లా అమెరికాలో ఉంటాను, ఇది నా పరిస్థితి, నేను ఎవరైనా ఆక్రమించుకుంటారని చెప్పే ప్రహరీ కట్టుకుని గేట్లు పెట్టుకుని వెళ్ళాను, కెమెరాలు పెట్టుకున్నాను, ఇదిగోండి అని చెప్పి పంపిస్తే దాని మీద ఎవరు చర్యలు తీసుకోలేదట. ఇప్పుడు ఆవిడ అమెరికా నుంచి వచ్చి వాదనకు దిగితే నాదే భూమి అంటున్నాడు. పేపర్లు తీసుకురా, ఇగో నేను పలానా ఆయన దగ్గర కొనుక్కున్నాను, నా రిజిస్ట్రేషన్ పేపర్లు ఇవి, నా పేపర్లు ఇవి అని చెప్పినా సరే మనిషి ఎక్కడ ఇదవట్ల. అది పరిస్థితులు. భూ కబ్జాదారులు ఎక్కువైపోయారు, మనుషుల్ని మోసాలు చేసేవాళ్ళు ఎక్కువయ్యారు. కనుక ఆస్తులు ప్రహరీ కట్టేసుకుంటే ఇప్పటివరకు మనం సేఫ్ అనుకున్నాం. మేము కూడా అదే అనుకుంటున్నాం, ప్రహరీ కట్టేసుకుంటే మన ఎవరు ఇబ్బంది పెడతారని. ప్రహరీలు కాదండి, మీరు ఏం చేసుకున్నా అక్కడ మీరు నివసించినా కూడా లాగి బయటపడేసి ఆక్రమించుకునే రోజులు వచ్చినట్టున్నాయి. అలాంటి రౌడీలు వచ్చారు. ఆస్తులు కాపాడుకోవాలి అంటే భూమిలో మనం ఉంటేనే కొనుక్కోవాలి, కానీ ఇంకా అక్కడొక ఫ్లాట్ కొనుక్కుందాం, పిల్లలకు ఉపయోగపడుతుంది అని రోజులు పోతున్నాయి. అర్థం చేసుకోండి. కానీ మన పక్కన ఎవరినన్నా పోని గుడిసె వేసి ఒక షెడ్ వేసి ఉంచుదామంటే ఇది నాదే, నేను దీంట్లోంచి లేవాలనే స్టేజ్కి మనుషులు వస్తున్నారు. మరి ఎలా చేయాలనేది అందరం కామెంట్ బాక్స్లోకి వచ్చి మాట్లాడుకుని దానికి తగ్గ చర్యలు తీసుకుందాం. ఓకేనా?